హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ చేసుకుందామా. ముందుగా బిర్యానీ చేసుకోవటానికి ఇలా లోతైన కడాయి తీసుకుందాం. కడాయిలో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుందాం. బీన్స్, క్యారెట్, గోబీ, పన్నీర్, మష్రూమ్ వేసుకొని హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుందాం. ఇప్పుడు హోల్ గరం మసాలా కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలైచి, జాపత్రి పువ్వు, మిరియాలు వేసుకొని 2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, ఇంకా 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా లాస్ట్లో లెమన్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో బ్రౌన్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా కొంచెం మిక్స్ చేసుకొని గ్యాస్ పైన పెట్టి దీన్ని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న రైస్ తీసుకున్నాం. దీంట్లో కొత్తిమీర, 2 చిల్లీ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్ సాల్ట్, హోల్ గరం మసాలా కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలైచి వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. రైసు 70% ఉడికితే చాలు. చూసారా, వెజిటేబుల్స్ వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని పక్కన తీసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా 70% బాయిల్ అయిపోయింది. ఉన్న 30% దమ్ పెడతాం కదా, దమ్ములను సెట్ అయిపోద్ది. చూసారా, ఇలా బ్రేక్ అయితే చాలు, స్మాష్ అవ్వకూడదు. ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. రైస్ ఇలా లేయర్స్గా వేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ గీ, కొంచెమంతా బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దీన్ని అరటాకుతో కవర్ చేసుకొని లిడ్ పెట్టుకొని 20 to 30 minutes దమ్ పెట్టుకుందాం. అంతే, టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. చూసారు కదా ఎంత డ్రైగా వచ్చిందో. నేను కలర్ వేయలేదు, మీకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు. కలర్ వేయకుండా కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. కింద అడుగు అంటుకోకుండా బిర్యానీ మంచిగా కుక్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.